20 రోజుల విరామం తర్వాత 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు మరలా మొదలయ్యాయి. 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి సంవత్సరం కాలం పూర్తి అయింది. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 5 ఆర్ఓబీల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చారు. మొదటగా నగరం నడిబొడ్డున ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు 2025 మే 7వ తేదీన శంకుస్థాపన చేశారు. ఆగస్టులో పాత శంకర్ విలాస్ బ్రిడ్జిని కూల్చివేశారు. అయితే నగరవాసులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలను గమనించిన మంత్రి పెమ్మసాని 2027 జూలై నాటికి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ క్రమంలోనే బ్రిడ్జ్ నిర్మాణం పనులు వేగవంతం చేశారు. అయితే శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి కర్నూలు శాపంలాగా పలు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అందుకే సకాలంలో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవుతుందా అని నగరవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు నగరానికి నడుబొడ్డున ఉన్నటువంటి శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో గుంటూరు 1 టౌన్ 2 టౌన్ కలుపుతూ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మార్గం, అది కూల్చివేసి పనులు ప్రారంభించి సుమారుగా ఒక సంవత్సరం గడుస్తూ ఉంది. కానీ నేటికి కూడా పనులు నత్తనడకం జరుగుతూ ఉన్నాయి. కేంద్ర మంత్రివర్యులు ఆ యొక్క బ్రిడ్జికి సంబంధించి శంకుస్థాపన చేసి సంవత్సరం గడుస్తూ ఉంది. కానీ పనులు ఒక 10% లోపలే జరిగింది, మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. మరొక వైపున అక్కడ పనిచేసేటువంటి కూలీలు ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్ల కారణంగా, ఎలక్షన్లో ఓటేయడానికి ఆయా రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి కారణంగా సుమారుగా ఒక 20-25 రోజుల నుంచి కూడా పనులు మొత్తం కూడా పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. దాన్ని కేంద్ర మంత్రివర్యులు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈ యొక్క బ్రిడ్జికి సంబంధించిన ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా జూలై 2027 కల్లా పూర్తి చేస్తామని చెప్పేసి ఘంటాపథంగా చెప్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటారని చెప్పేసి నిలబెట్టుకోవాలని చెప్పేసి మేమైతే కోరుకుంటా ఉన్నాం.